ఈ మర్డర్స్ అన్ని డబ్బు కోసమే జరిగాయా లేక వీటి వెనుక ఇంకేదైనా రీజన్ ఉందా? ఎందుకంటే బ్రిటిష్ రికార్డ్స్ లో రిపీటెడ్ గా కనిపించే ఒక పేరుంది, కాళీమాత. బ్రిటిష్ ఆఫీసర్స్ ప్రకారం తగీస్ ఆర్డినరీ రాబర్స్ కాదు, కాళీమాతకి భక్తులు. ప్రతి మర్డర్ ని ఒక రిలీజియస్ డ్యూటీ లాగా చేసేవారని వాళ్ళ నమ్మకం. కానీ అది నిజమా లేదా బ్రిటిష్ ఫ్యాబ్రికేట్ చేసిన స్టోరీయా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సింపుల్ క్రైమ్ హిస్టరీ నుండి హిస్టారికల్ డిబేట్ గా మారిపోతుంది. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం తగీస్ కి కాళీమాత మీద బలమైన నమ్మకం ఉండేది. వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రతి మర్డర్ ఒక రాబరీ కాదు, అది ఒక సీక్రెట్ డ్యూటీ. కొన్ని కొలోనియల్ రిపోర్ట్స్ లో మర్డర్ చేయడానికి ముందు కొన్ని రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ చేసేవారని, ఇంకా రుమాల్ని కూడా కాళీమాత బ్లెస్సింగ్ గా చూసేవారని రికార్డ్స్ లో కనిపిస్తాయి. ఈ తగీస్ కాళీమాతకి సర్వెంట్స్ గా ఫీల్ అయ్యేవారు. మీకు ఈ స్టోరీ గురించి తెలిసే ఉంటది. లెజెండ్ ప్రకారం కాళీమాత ఒకసారి రక్తబీజ అనే రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు అతని రక్తం చుక్క కింద పడిన ప్రతిసారి ఇంకొక రాక్షసుడు పుట్టేవాడు. దీంతో కాళీమాత ఇద్దరు మనుషులను క్రియేట్ చేసి వాళ్ళకి రుమాలు ఇచ్చి రక్తం కింద పడకుండా ఆ రాక్షసులని చంపమని చెప్పింది. ఈ తగీస్ నమ్మేది ఏంటంటే వాళ్ళు ఆ ఇద్దరి రాక్షసుల వారసులని,